శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారి సమయం వచ్చేసింది. మిథున రాశి వారు ఎక్కడికి వెళ్ళినా వీరి మీసం మీద పూలు జల్లేటువంటి సమయం వచ్చేసింది. ఆ కాలమే ప్రధానంగా జూన్ 1, 2, 3, 4, 5 తేదీలు. ఈ 5 రోజులు మీ జీవితంలో మీకు ఎంతో సంతోషకరంగా, ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు అని అనుకునేటువంటి వార్తలు, ఇక విననేమో, ఇక జరగవేమో అని మీరు అనుకున్నటువంటి కొన్ని వార్తలు, అత్యంత ముఖ్యమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. మీ యొక్క గ్రహ దోషాలు తొలగిపోయి, మరి మీకు ప్రత్యేకమైన లక్ష్మీ కటాక్షం కలిగి, మరి ఇన్నాళ్లుగా పట్ట కష్టాలు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు కాలం ఒకేసారి చెక్ పెడుతుంది. ఈ 5 రోజుల్లో మీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టబోతుంది. సరిగ్గా మరి అతిపెద్ద సంచలన శుభవార్తలను మీ చెవిన వేయబోతుంది. అసలు ఆ శుభవార్త ఏమిటి? ఈ 5 రోజుల్లో మీ తలరాతను ఎలా మార్చబోతుంది? ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి విషయం కూడా చాలా అంటే చాలా వివరంగా, క్లారిటీగా అర్థమవుతుంది. మిథున రాశి వారు పుట్టుకతోనే అపరిమితమైనటువంటి తెలివితేటలు, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ కలిగిన వారు. ఏ రంగంలోనైనా చాలా వేగంగా రాణించగలుగుతారు. కానీ గత కొన్ని నెలలుగా అష్టమ శని ప్రభావం లేదా గ్రహాల ప్రతికూలత వల్ల మీరు ఎంత కష్టపడినా మరి క్రెడిట్ అంతా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. నాకు రావాల్సిన గుర్తింపు ఎప్పుడు వస్తుంది దేవుడా అని మీరు ఎదురు చూస్తున్న తరుణంలో మీ రాశి అధిపతి బుధ భగవానుడు మరి జూన్ మొదటి వారంలో మీ కష్టానికి వడ్డీతో సహా తిరుగులేని ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడంటే మీరు కూడా నమ్మలేకుంటారని నాకు అర్థమైంది. నా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి, నా కెరియర్ ఎప్పుడు సెట్ అవుతుంది అని మరి మీరు నిరాశగా ఉన్న సమయంలో ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ఒక నూతన ఉత్సాహాన్ని, కొండంత ధైర్యాన్ని నింపబోతున్నాయి. జరగబోయే అద్భుతాన్ని చూసి మీరే కూడా ఒక్క క్షణం నోరు వెళ్ళబెట్టినంత పని అవుతుంది. మరి ముఖ్యంగా మిథున రాశి వారు జీవితాలను మలుపు తిప్పబోయే 5 శుభవార్తలను నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. దయచేసి ఇక్కడి నుంచి ఈ వీడియోని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా గమనించండి. మరి ముఖ్యంగా, ప్రధానంగా మీ యొక్క జీవితంలో మరి మీకు అనుకోకుండా వచ్చేటువంటి శుభవార్తల్లో మొదటి శుభవార్త ప్రధానంగా మీ యొక్క సంతాన జీవిత విషయం గురించి. జీవిత విషయం గురించి అంటే ఇది మీ యొక్క బిడ్డల విషయంలో మీరు వినేటువంటి వార్త. అంటే వారు ఎప్పటి నుంచో ఒక స్టడీ విషయంలో కానీ, లేదా ఒక ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, లేదా ఏదైనా ఇతర దేశాలు వెళ్ళేటువంటి విషయంలో కూడా వారు చాలా రోజుల నుంచి జరుగుతుందనుకున్నటువంటి పని ఆగిపోవడాన్ని మీరు గమనించే ఉంటారు. అటువంటి దాంట్లో వారికి వీసా రావడం కానీ, లేదంటే మంచి మార్కులు రావడం కానీ, లేదా వివాహం కాని వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంబంధాలు రావడం కానీ, లేదా సంబంధం కుదరడం లాంటిది కానీ జరిగే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరికొందరికి ఎప్పటి నుంచో కొందరికి బంగారం కొనాలని, కొందరికి వాహనం కొనాలని, కొందరికి ఆస్తి కొనుగోలు చేయాలి, స్థలం కొనుగోలు చేయాలని ఎంతో ఆలోచన ఉంటుంది. కానీ ఆర్థిక స్థితి బాగలేకనో, లేదా అనుకున్న ధనం సెట్ కాకపోవడం వలనో మరి మీరు ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఊహించని విధంగా, ముఖ్యంగా ఈ యొక్క 5 రోజుల్లో కూడా మరి అటువంటి వాటిల్లో ఒక్కొక్కటిగా ఒకటి లేదా 2 కూడా కొందరికి అంతకన్నా కూడా ఎక్కువగా నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి స్థిరాస్తి కొనుగోలు విషయంలో సడన్గా ఒక శుభవార్త అయితే వింటారు. మరికొందరికి నేనెంతో కష్టపడుతున్నాను, ఈ ఉద్యోగంలో నాకు ప్రమోషన్ రావడం లేదు, ఇంక్రిమెంట్ రావడం లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే మీరెంత కష్టపడినా మీ పక్కన వారు మీకన్నా అన్నిట్లలో తెలివితేటలలో కానీ, స్థాయిలో తక్కువ కన్నా వారికి మంచి అవకాశాలు రావడం,
మీకు అవకాశాలు తగ్గడాన్ని మీరు గమనించే ఉంటారు. మరి అటువంటి వారికి కూడా ఊహించని విధంగా ఈరోజు పరిస్థితులు మారే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మిత్రమా. మరి అలాంటి దాంట్లో కూడా మీకు అనుకూలత అయితే కనిపిస్తుంది. అంతేకాదు కొందరికైతే అప్పుల ఊబి, అంటే ఒకళ్ళకి హామీగా ఉండడం గానీ, లేదా మీరు అప్పులు చేయడం వల్ల గానీ, ఊహించని విధంగా కలిగేటువంటి కొన్ని అప్పులు కూడా మీకు సడెన్‌గా ఒక్కసారిగా తొలగిపోయే అవకాశం అయితే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మరి, మరి ముఖ్యంగా పూర్తిగా ఈ యొక్క అప్పుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. మీ యొక్క కుటుంబంలో కూడా మరి ఎప్పటినుంచో ఆడపిల్లలకు కావచ్చు, మగపిల్లలకు కావచ్చు, మరి కొన్ని శుభకార్యాలు చేయాలని ఆశ ఉన్న వారికి అటువంటిది కూడా నెరవేరుతుంది. మరి అలాగే ముఖ్యంగా ప్రధానంగా అతి ముఖ్యంగా అఖండ ధనలాభం. మీ కష్టాలన్నీ ఒకేసారి పటాపంచలైపోయినట్టుగా మీ యొక్క కష్టాలన్నిటికీ సరిపడినంతగా ఊహించని విధంగా ధనమైతే రాబోతుంది. ఈ జూన్ 1 నుండి 5 వరకు మిథున రాశి వారికి ధనస్థానం మరియు లాభస్థానం అత్యంత పవర్‌ఫుల్‌గా యాక్టివ్ అవుతున్నాయి. మరి రాశి అధిపతి బుధుడు అనుకూల సంచారంలో ఉండడం, గురుగ్రహం మరియు లక్ష్మీ కారకుడైనటువంటి మరి శుక్రునికి శుభదృష్టి మీ యొక్క రాశిపై పడడం వల్ల ధనయోగం మీ యొక్క రాశికి సిద్ధిస్తుంది. అందుకే ఈ 5 శుభవార్తలు మీ తలుపు తడుతున్నాయని మీరు గుర్తుంచుకోవాలి. అయితే మీ యొక్క రాశికి 2వ ఇల్లు ధనస్థానం మరియు 11వ ఇల్లు లాభస్థానం ఒకేసారి శుభగ్రహాల కలయిక వల్ల బలోపేతమై ఒకదాని వల్ల ఇన్నాళ్లుగా నిలిచిపోయిన మీ యొక్క భాగ్య చక్రం ఇప్పుడు ఒక్కసారిగా వేగంగా తిరగబోతుంది. అయితే మీ జీవితంలో ఎన్నడూ చూడని ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. సమాజంలో మరియు కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. గౌరవం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కానీ నష్టాలేంటయ్యా అంటే మీకు విపరీతమైన నరదిష్టి కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరి ముఖ్యంగా ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఈ 5 రోజుల్లో ఉదయాన్నే విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ విష్ణు సహస్రనామం వినండి లేదా పఠించండి. దీనివల్ల మంచి కలుగుతుంది. ఈరోజు వీలైతే 5 రోజుల్లో ఒక రోజు పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయండి. ఇది మీ యొక్క రాజయోగాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. మరి మిథున రాశి వారు ముఖ్యంగా మీరు గమనించవలసింది మీ యొక్క కష్టాల సమయమంతా పూర్తిగా ముగిసిపోయిందండి. అదృష్టం మీ యొక్క జీవితంలో ఉదయించబోతుంది. అది మీ యొక్క గుడ్ టైమ్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. ఇలాంటి పరిస్థితి మరి ఎప్పటినుంచో మీరు కోరుకుంటున్నారు. మరి అటువంటిది కూడా మీకు ఊహించని విధంగా ఈరోజైతే బలంగా నెరవేరే అవకాశం ఉంది. ఈ అదృష్టం, ఈ ఆనందం మీలో మాత్రమే ఉంచుకోకుండా ఈ వీడియోని మీ యొక్క స్నేహితులకో, ఫ్రెండ్స్‌కో షేర్ చేసి వారిని కూడా మీరు ఆనందపరచండి. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. స్వస్తి.